సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆకలికి పేదరికం తెలుసు, కానీ కాలానికి కరుణ ఉండదు. ఉండటానికి సొంత ఇల్లు లేదు, తలదాచుకుందామంటే నీడ లేదు. చివరికి కడుపు నింపుకోవడానికి 4 మెతుకులు వండుకోవడానికి ఆ తల్లికి దొరికిన ఏకైక ఆసరా ఒక చిన్న బాత్రూమ్. ఇది ఏదో సినిమాలో తీసిన దయనీయమైన సన్నివేశం అనుకుంటే పొరపాటే. రేపు పుట్టబోయే బిడ్డకు స్వాగతం పలకాల్సిన ఒక నిండు గర్భిణి కడుపు పట్టుకుని చీకట్లో భయంతో వణుకుతున్న కన్నీటి నిజ జీవిత గాథ. వరంగల్ జిల్లా మన్బోతుల గడ్డ గ్రామంలో వెలుగు చూసిన ఈ హృదయ విదారక ఘటన అసలు ఈ సమాజంలో మానవత్వం ఉందా అని నిలదీస్తోంది. ఆ తల్లి బిడ్డల కన్నీటి ఆవేదన ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇట్లా మేము ఇల్లు లేకుంటే వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇల్లు ఉంటానా మేము. ఈ బాత్రూంలో ఉండగలుగుతామా మేము, ఉండలేకనే బయట పక్క ఇట్లా బయట వండుకుంటున్నాం. ఎవరు చూసుకోరు, కొడుకులు బిడ్డలు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే మా అమ్మకి. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మన్బోతులగడ్డ గ్రామానికి చెందిన భూమవ్వ అనే అభాగ్యురాలు తీవ్ర పేదరికంలో మగ్గుతోంది. వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లికి నిండు గర్భిణిగా ఉన్న కూతురే లోకం. కానీ వారి తలపైన ఒక కప్పు లేదు, నిలబడడానికి సొంత ఇల్లు లేదు. చివరికి ఎంతటి దయనీయ స్థితి అంటే గ్రామంలోని ఒక చిన్న బాత్రూంలోనే పొయ్యి పెట్టుకుని వంట చేసుకుంటుంది ఆ తల్లి. బాత్రూమ్ అంటే మనుషులు క్షణం కూడా నిలబడడానికి ఇష్టపడరు. కానీ ఆ పేదరికంలో అలమటిస్తున్న తల్లికి వంట చేసుకోవడానికి దొరికిన ఏకైక నీడ అదే అయ్యింది. తిండి వండుకోవడానికే దిక్కులేని ఆ ఇంట్లో నిండు గర్భిణిగా ఉన్న కూతురి పరిస్థితి వర్ణనాతీతం. అర్ధరాత్రి వేసినా కూడా పట్టించుకుంటలేరు. ఇంటికి మా ఇంటి ముంగట అంటే మేము ఎక్కడ పోవాలి? నాకు దయచేసి చెప్తారు. ఇక పగటిపూట బాత్రూంలో వంట పూర్తి చేసుకున్న రాత్రి అయితే ఆ తల్లి బిడ్డలకు నరకం కనిపిస్తోంది. రాత్రి అయితే చాలు, ఆరుబయట ఉన్న ఒక చెట్టు కిందే తలవాల్చుతున్నారు. విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా చిమ్మ చీకటి అలుముకుంటుంది. రాత్రి వేళల్లో పాములు, తేళ్లు సంచరించే ఆ ఆరుబయట ఏ క్షణంలో ఏ విషపురుగు వచ్చి కరుస్తుందోనని ఆ తల్లి కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తోంది. ఏ క్షణంలోనైనా ప్రసవ వేదన మొదలయ్యే పరిస్థితిలో ఉన్న ఆ గర్భిణి కూతురు చలికి భయానికి గజగజ వణుకుతూ ఆ చీకటి రాత్రులను వెళ్లదీస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయని పాలకులు మైకులు పట్టి చెబుతున్నారు. కానీ ఈ అనాథ తల్లి బిడ్డల ఆకలి కేకలు మాత్రం ఏ పాలకుడి చెవులకు చేరడం లేదు. చివరికి కడుపు నింపుకోవడానికి కనీసం కంట్రోల్ రేషన్ బియ్యం కూడా ఆ కుటుంబానికి అందడం లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాకు ఆడంబరాలు వద్దు స్వామి, కడుపు నిండా 4 మెతుకులు, నా కూతురు క్షేమంగా ప్రసవించడానికి తలదాచుకోవడానికి ఒక చిన్న ఇల్లు ఇస్తే చాలు అని భూమవ్వ కన్నీరు మునిరవుతూ వేడుకుంటోంది. ఊరిలో అందరూ చూస్తూ ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ ఆ అభాగ్యులను పట్టించుకోవడం లేదని సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. గర్భంలో ఉన్న ఆ చిన్నారి ఇంకా ఈ లోకాన్ని చూడనే లేదు. కానీ పుట్టక ముందే పేదరికం అనే పెద్ద శిక్షను అనుభవిస్తోంది. పచ్చటి వెలుగులు చూడాల్సిన ఆ పసి ప్రాణం తల్లి గర్భంలోనే భయంతో ముడుచుకుపోతోంది. కంటికి నదిలా కన్నీరు కారుస్తున్న ఈ భూమవ్వ ఆవేదన ఏ అధికారి మనసునైనా కరిగిస్తుందా? ఈ దృశ్యాలు చూసిన గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే అధికారులు స్పందించి ఆ కుటుంబానికి పక్కా ఇల్లు కేటాయించాలని, రేషన్ కార్డు మంజూరు చేసి అత్యవసర వైద్య సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉంటే ఈ అనాథ తల్లి బిడ్డలకు తక్షణమే నీడ, సాయం అందాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. పుట్టబోయే బిడ్డ సురక్షితంగా ఈ లోకంలోకి అడుగు పెట్టాలని, ఆ ఇంట్లోకి ప్రభుత్వం వెలుగులు నింపాలని కోరుకుందాం. ఈ హృదయ విదారక ఘటనపై మీ స్పందనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆ కుటుంబానికి సాయం అందేలా ఈ వీడియోను గరిష్టంగా షేర్ చేయండి. ఇట్లా మేము ఇల్లు లేకుంటే వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇల్లు ఉంటానా మేము, బాత్రూంలో ఉంటాను. ఈ ఈ ఇంట్లో ఈ ఇల్లు తప్ప ఏ ఇల్లు ఇయ్యనంటారు. ఈ బాత్రూంలో ఉండగలుగుతామా మేము, ఉండలేకనే బయట పక్క ఇట్లా బయట వండుకుంటున్నాం. వర్షం వచ్చినా కూడా వండుకుంటున్నాం, ఇక్కడ వేసుకొని వండుకుంటున్నాం.
అన్నం కూర వండుకొని ఇళ్ళనే పెట్టుకుంటున్నాం. మాకైతే ఒక్క ఇల్లు అయితే కావాలి. ఇల్లు కావాలి, కారడు కావాలి, రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, పనిది పనిది రైతు పని బుక్కు, బంధుది. గది ఆ 3 కావాలి సార్. దండం పెట్టి. ప్రెగ్నెన్సీతో ఉన్నా. మా డాడీకి లేడు, మా అమ్మకి చూసుకుంటానికి నేనే చూసుకోవాలి. ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా జ్వరం వచ్చినా మా అమ్మని నేనే చూసుకోవాలి. రోగం గిట్లా అన్ని వచ్చినా నేనే చూసుకోవాలి సార్. మా అమ్మని ఎవరు చూసుకోరు, కొడుకులు బిడ్డలు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే మా అమ్మకి. ఆ తాగుబోతుల్ని నాకు మా అమ్మలు ఇట్లా చేసిర్రు. ఆ తాగుబోతుడైనా నన్ను చూసుకోడు సార్. ఎప్పుడైనా మా అమ్మ కాడికి నేనే ఉంటాం, మా అమ్మతో నేనే ఉంటా సార్. నేను ఆయన ఉన్నా లేకున్నా నేను మా అమ్మ నాకు కావాలి సార్. అంతేగాని మాకు ఒక ఇల్లు కావాలి సార్. ఒక ఇల్లు ఉంటే మాకు చాలు. ఒక్క సాయం చేయండి సార్ మాకు. బాత్రూమ్ లో ఉంటారా సార్? ఎక్కడైనా బాత్రూమ్ లో ఉంటే అందరు తిడుతుర్రు. బాత్రూమ్ లో ఉంటారా, మీకేమన్నా ఉన్నదా అని అందరు కలిసి తిడుతుర్రు మమ్మల్ని. ఇల్లు కట్టుకోనికి సాధన ఎత్తలేదు అని అంటారు సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. అర్ధరాత్రి ఏడ్చినా కూడా పట్టించుకుంటలేరు. ఎందుకు ఏడ్చేదమ్మా, ఎందుకు ఏడుస్తారు అమ్మా? మాకు ఏడితే మాకు మంచిది కాదు. మా ఇంటికి మా ఇంటి ముంగట ఎర్రకూడ అంటే మేము ఎక్కడ పోవాలి, ఏడికి పోవాలి? మాకు ఏ బావి ఉన్నది, చెరువు ఉన్నది మాకు అనుకొని వచ్చి గంట 2 గంటల సేపు ఏడుతా వాళ్ళు పెట్టుకొని నా భర్త రాజు చేసుకొని ఏడ్చినా కూడా వద్దు, ఎందుకు ఎడతారమ్మా అని మమ్మల్ని కోప్పడతారు సారు. అంతే, ఎవరు మాకు దిక్కులేరు, ఎవరు లేరు. నా బిడ్డ నేను ఒక్కదాన్ని ఉన్నా. నా బిడ్డ పోతే ఇంకా నీ గుడ్డి కుక్కను. నాకు ధైర్యం ఎవరు చెప్తారు? ఎవరు నాకు ఇంటి వెనక లేరు, ముంగట లేరు, నాకు ఎవరు చెప్తారు ధైర్యం? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఉన్నది. ఆమెకు 8 సంవత్సరాల భర్త చనిపోయి ఏం మస్తు ఇబ్బందులు ఉన్నది. ఆమెకి ఏం ఆధారం లేదు. బిడ్డ పెళ్లి చేసింది, ఆ బిడ్డకు ఆధారం లేదు. ఇల్లు లేదు. అప్పుడు ఉన్నప్పుడు భర్త ఉన్నప్పుడు ఇల్లు ఉన్నప్పుడు అది కూలిపోయింది. ఆ కూలిపోయినాక కట్టుకోలేదు. మరి బాత్రూంలో ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఉంది. ఊరు ఎవరు పట్టించుకుంటలేరు. సర్పంచ్ గిట్ట ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు చేసినా కానీ ఎవరు ఆదుకుంటలేరు. కొంచెం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా గ్రామం మన్బోల గ్రామం గురించి ఆమె ఒక్క పేద ఉన్నది కాబట్టి ఆమెను ఆదుకోమని కోరుకుంటున్నా.